వస్తాను, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. లక్ష్మీభారవి గారు, గుడ్ ఈవినింగ్ మేడం. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఏంటంటే కక్షపూరితంగా ఏది జరగట్లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరి చట్టం తన పని తాను చేసుకుపోయే సందర్భంలో ఎందుకని మీ పార్టీకి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జయచంద్రారెడ్డి పేరు వచ్చింది, అట్ ది సేమ్ టైం రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళ పేరు ఉంది, అలాగే సురేంద్ర నాయుడు పేరు వచ్చింది. సో వీళ్ళని ఎందుకు అరెస్టులు చేయట్లేదు? పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేశారు, బాగానే ఉంది, మరి అరెస్టులు ఎందుకు చేయట్లేదు? కేవలం ప్రతిపక్షానికి సంబంధించి అంటే విపక్షానికి సంబంధించినటువంటి నాయకుల మీద మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అనేటటువంటి వర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏమంటారు మీరు? రాజు గారు, మీకు ప్యానెల్లో మెంబర్స్ కి అండ్ వీక్షిస్తున్న ప్రైమ్ నేను వీక్షకులకి నమస్కారం. మీరు అడిగే క్వశ్చన్ లోనే స్పెసిఫిక్ ఆన్సర్ కూడా కనిపిస్తుంది సార్. ఎందుకంటే రుజువు లేకుండా అరెస్టులు చేయడం అనేది జరగదు. ఎందుకంటే జోగి రమేష్ గారు కర్త కర్మ క్రియ అని చెప్పి మనకి ఎప్పుడైతే నకిలీ మద్యం అనేది బయటకు వచ్చిందో ఆ వెరీ బిగినింగ్ నుండి మనం అందరం కూడా అనుమానం ఇస్తున్న పరిస్థితులు ఆ మంచి రోజు ఇవాళకి వచ్చింది. ఎందుకంటే ఈ చట్టం ఎప్పుడు కూడా చట్టం ఉన్న ఏదైతే వాస్తవాలు ఉన్నాయో తన చేతిలోకి తీసుకునే పరిస్థితి ఎప్పుడు చేయదు. ఎందుకంటే చట్టం ఏదైనా పగడ్బందీగా కరెక్ట్ గా దాని ఎవిడెన్సెస్ అన్ని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు పార్టీ చేయాల్సిన పార్టీకి ఉన్న గొప్ప వ్యక్తిత్వం స్టాండ్ ఏంటంటే ఎవరైతే ఇలా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్లీ పార్టీ నుండి సస్పెండ్ చేయడం అనేది టీడీపీ పార్టీ చేసింది. అది వైసీపీ పార్టీకి ఆ చిత్తశుద్ధి వెరీ బిగినింగ్ నుండి లేదు. ఎందుకంటే ఎవరు గట్టిగా తిడితే, ఎవరు అబ్యూస్ చేస్తే, ఎవరు గట్టిగా ఎందుకంటే జోగి రమేష్ గారి చరిత్ర చూసుకుంటే అవల తనకి ఒక వ్యక్తిగా నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీకి దూషించి బయటకు వచ్చిన వ్యక్తి. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటి పైన దాడి చేసి నానా రచ్చ చేసి ఆ గేటుకు తాళం వేసి అక్కడంతా జనాలు తీసుకెళ్లి నానా బీభత్సం చేసి, ఎందుకంటే ఆయనకి పదవి కావాలి, ఆయనకి ఒక మినిస్టర్ పోస్ట్ కావాలి, దాని త్రూ ఎందుకంటే వీళ్ళ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా దాచుకోవడం అనేది మనకి చాలా వెరీ బిగినింగ్ నుండి ఈ పార్టీ అసలు ఎస్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి వాళ్ళు చేస్తున్న పనులు అవే. కాబట్టి జనాలందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని ఏమాత్రం ఇంగితం లేకుండా ఇంకొక జోక్ ఏంటంటే నిన్న జరిగిన పలాస ఇష్యూను కూడా ఇందులో మర్చేసి, ఎందుకంటే అక్కడ ఇష్యూ జరిగింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం జోగి రమేష్ గారిని ఈ ఉత్తముని ఈ మహనీయుని అరెస్ట్ చేశారని చెప్పి వీళ్ళందరూ కలిసి పొలోమని సోషల్ మీడియా త్రూ వీళ్ళు బయటకు వచ్చిన సందర్భాలు. ఎందుకంటే ఎక్కడైనా జనాలకు చెప్పినప్పుడు జనాలకి ఈవేళ ఆంధ్రప్రదేశ్ జనాలకి వివేకం ఉంది. ఎందుకంటే ప్రతి ఇష్యూని ఒకప్పుడైతే రాజకీయ కోణం నుండి చూడడం మొదలు పెట్టేవాళ్ళు, జనాలు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ కన్ఫ్యూజ్ లేదు. ఎందుకంటే వెరీ క్లియర్ గా, ఎందుకంటే అక్కడ ఎవరైతే ఆ ఆర్గనైజేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉందో ఆ వ్యక్తి కూడా వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ పోలీసులు తప్పిదం లేదు, గవర్నమెంట్ తప్పిదం లేదు, ఎందుకంటే నేను ఒక గుడి నేను నా సొంత నిధులతో గుడి నేను పెట్టాను, వాళ్ళు ఎంత జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఈ తోపులాట జరిగింది. దీనికి ఏదైనా ఒకవేళ నేను దీనికి ఏదైనా బాధ్యుడిని అయితే నేను అవుతాను, కానీ ఇక్కడ గవర్నమెంట్ కి ఎటువంటి సందర్భం లేదని చెప్తా ఉన్నా కూడా దాన్ని తీసుకొచ్చి ఇందులో కలిపేసి జోగి రమేష్ గారు అరెస్ట్ కి ఇదంతా డైవర్ట్ చేయడానికి వీళ్ళు జనాలకి మభ్య పెడుతున్నారు, మసిబూస్ చేస్తున్నారు అనే సందర్భం మనం చూస్తున్నాం. ఇటువంటి ఒక ప్రాలాపనలు పేలుతున్న వైసీపీ పార్టీకి జనాలు ఆల్రెడీ గుణపాఠం చెప్పారు. ఇంకా ముందు జరగడానికి వీళ్ళ క్యారెక్టర్స్ కూడా లేవు. ఎందుకంటే ఎవరైతే అబ్యూస్ చేస్తారో, రాష్ట్రంలో ఎవరైతే తప్పు దోవలో వెళ్తున్న వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ వీళ్ళకి పెద్ద పోస్టులు కావాలి, పెద్ద ఎందుకంటే అక్కడ కూర్చున్న వ్యక్తికి ముందు వివేకం లేదు. ఎందుకంటే ఒక పార్టీని ఎలా రూల్ చేయాలి, పార్టీని ఎలా పార్టీ క్యాడర్ని ఎలా ముందుకు నడిపించాలి, జనాలతో ఎటువంటి సత్సంబంధం ఉండాలి, ఎటువంటి క్యారెక్టర్ ఒక నాయకుడికి ఉండాలనేది ఏది కాకుండా ఎవరైతే తనకి డబ్బా కొడతారో, ఎవరైతే తన తాలూగా తప్పుల్ని కవర్ చేస్తారో, ఎవరైతే తనని వెనకేసుకొస్తారో, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత రాష్ట్రాన్ని పనికొచ్చే వ్యక్తి అయినా ఆ వ్యక్తిని ఎలా అబ్యూస్ చేస్తారు, అలాంటి తప్పుడు మాటలు మాట్లాడి, ఎందుకంటే ఎంత నీచానికి దిగజారిపోతారు. పదవులు వస్తాయంటే నీచాన్ని నికృష్టంగా మాట్లాడే తత్వం ఉన్న వ్యక్తులు ఈవేళ తెర మీదకి వచ్చారంటే అది వైసీపీ పుణ్యం అని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, ఒకసారి చెప్పండి మస్తాన్ రావు గారు, మాట్లాడండి. మీరు బాగుంది మేడం, మీరు చెప్పారు. నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆరోపణలు రాగానే టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు, బాగానే. మీ పార్టీకి సంబంధించి ఒక శాసనసభ్యుడు నేను 5 కోట్ల
చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జోక్యం చేసుకుంటారని చెప్పారు వచ్చిన తర్వాత. సో అది కూడా చూస్తా ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదనే ప్రశ్న కూడా 10 నుంచి వస్తాం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ మీ పార్టీ నేతలు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే ఇమీడియట్లీ జయచంద్ర రెడ్డి గారిని సస్పెండ్ చేశారు కదా. ఇష్యూలు ఎవరైతే ఇష్యూ మీద ఎవరెవరి పేర్లు అయితే ప్రస్తావిస్తున్నారో, ఎవరెవరికైతే ఈ నకిలీ మద్యం కేసులో ఉందో అది పార్టీకి సంబంధం లేదు. అసలు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఇమీడియట్ సస్పెండ్ చేస్తుంది టీడీపీ పార్టీ. తప్పు చేస్తే వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే నిజాలు తేలిన తర్వాత పార్టీలో వాళ్ళు సస్టైన్ అవుతారు, అది పార్టీలో కంటిన్యూషన్ ఉంటుందా లేదనేది ఫర్దర్ గా చెప్తారు. అది బట్ ఇమీడియట్లీ యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. యాజ్ ఏ బాస్ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నారు. అది వైసీపీ పార్టీలో ఉందా? అది వైసీపీ పార్టీలు ఎప్పుడో తిడుతూ ఉంటే, అబ్యూస్ చేసి మాట్లాడుతూ ఉంటే ఒక నాయకుడిగా ముసు నవ్వుతుంటాడు ఆయన. ఇది జనాలకి ఎటువంటి ఇండికేషన్ ఇది ఇస్తున్నారు అంటే, ఎవరైనా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉంటే తనకు ఆపోజిట్ పార్టీ వాళ్ళకి అమ్మనా బూతులు చేసి తిట్టి తెలుగు భాషలో లేని అసలు వినడానికి కూడా చాలా సంస్కారం. లక్ష్మీ భార్గవి గారు ఒక్క నిమిషం.